ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తామని చెప్తున్నారు. ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు. రీసెంట్గా మీరు డైలాగ్ వినే ఉంటారు. నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరే అన్నట్టు, పొట్టేలు జాతరలో తల నరికినట్టు రప్ప నరుకుతామన్నట్టు. ఏం సార్ అసలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా పాదయాత్ర ద్వారా? అసలు ఈ రాజకీయమే కోడిపందాల్లాగా ఉందండి. రప్ప అంటే కోడిపందాలే, కాళ్ళకి కత్తులు కట్టుకొని ఎగురుతున్నారు. కత్తులు ఎవడే గుచ్చుకుంటే ఈ చూడటానికి ఆ రెండు కోళ్ళు కొట్లాడుతుంటే చూడటానికి ఎంత జనం పోతారో తెలుసా? వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్స్తో పాటు వెజిటేరియన్స్ కూడా పోతారు. ఎందుకంటే ఈ కొట్టుకు సాగడం అనేది అంత సరదాగా ఉంటుంది. ఓ సినిమాలో రమాప్రభ ఎవరైనా కొట్టుకుంటున్నారంటే హాయ్ అనుకుంటే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్ళిపోతుంది. కొట్టుకోకపోతే పొడు పొడు కొట్టు. అట్లాగే మన రాజకీయాలు కూడా అంతే. ఇది డైలాగ్ ఆఫ్ వార్, ఇది డైలాగ్ ఆఫ్ మనీ డిస్ట్రిబ్యూషన్, డైలాగ్ ఆఫ్ నాన్ సెన్స్. తగాఫార్ లేదంటారా? అంతే. కాకపోతే ఇది ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలు, ఇందులో ఏదైనా జరుగుతాయి. ఇప్పుడు మీరు విడికాళ్ళతో కొట్లాడుకుంటేనేమో ప్రాణం పోకపోవచ్చు, కోడిపందాలు. మీరే కత్తులు కట్టుకున్నారు. వీడు 100 కోట్లు వేస్తే వాళ్ళకు 100 కోట్లు వేస్తే తీరా ఓడిపోతాననేసరికి 100 కోట్ల కసి ఉంటుంది కదా. అలా గెలిస్తే 10,000 1,00,000 కోట్లు రావాల్సింది పోయింది అనేసరికి పాతకాలపు రాచరికంలో దిగుతున్నది. ఇప్పుడు చెప్పాను కదా మీకు, కార్యనిర్వాహక వ్యవస్థని నిర్వీర్యం చేశాం. కుంటికాల మీద నడుస్తున్నది. ఓన్లీ చట్టంలో మెజారిటీ ఉన్నోడు నడుపుతున్నాడు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఎందుకు దారితీయదు? అధికారం కోసం నేను ఎప్పుడైతే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నానో, ఓడిపోతే ఆ ఉక్రోషం ఉంటుంది. ఈ ఉక్రోషంతో ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు, ఆస్తులు ధ్వంసం చేసుకుంటున్నారు. చివరికి ఇది మర్డర్స్కి ఎందుకు దారితీయదు? దీని న్యాచురల్ కొరోలరీ, ఇది సహజమైన పరిణామం ఎక్కడికి పోతుంది అంటే, ఇప్పుడేమో ఆర్థిక హత్యలు చేస్తున్నారు, రాజకీయ హత్య గావిస్తున్నారు, ఇక నుంచి భౌతిక హత్యల్లోకి ఇవి దారి తప్పనిసరిగా తీసి తీరతాయి. ఇది తప్పుడు విధానంలో పోతున్నారు పాత రాచరిక వ్యవస్థలో. అంతేగాని రాజ్యాంగం సూచించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ భారతదేశం నడవటం లేదు. భారతదేశంలో ఇంతవరకు ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభం కాలేదు. అసలు పురుడు పోసుకోలే ప్రజాస్వామ్య ప్రక్రియ. ఎందుకంటే 1950 నాటి నుంచి కూడా రాష్ట్రపతిని మనం గదిలో పెట్టి బందీయే చేశాం, కార్యనిర్వాహక వ్యవస్థ లేకుండా. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఓట్ల ద్వారా ఎన్నిక అవ్వట్టేది అనేది చర్చ కదా సార్ దేశంలో. ఇది ఎంత దుర్మార్గమైన, చదువుకున్న వాళ్ళు అది తెలివా అతి తెలివా అనేది నాకు ఆశ్చర్యం అవుతుంది. రాష్ట్రపతిని నేను చెప్పే దేశంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ప్లస్ లోక్సభ రాజ్యసభ ఎన్నుకున్నారు. ఎవరైనా ఒక్కడిని చెప్పమనండి, మన్మోహన్ సింగ్ని ఎవడు ఎన్నుకున్నాడు? ఎవరు ఎన్నుకున్నారండి? ఎమ్మెల్యేలా, రాజ్యసభ వాళ్ళ? ఒక్క లోక్సభ. నువ్వు ఒక్క లోక్సభలో మెజారిటీ, పైగా అసలు అతన్ని ఆ ప్లేస్లో కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరు? సజెస్ట్ చేసింది ఒక పార్టీ, ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది మళ్ళీ రాష్ట్రపతే. మీరు ఒక్క లోక్సభలో సింగిల్ సీట్ మెజారిటీ ఉంటే ప్రధానమంత్రి అయిపోతారు. ఒక అసెంబ్లీలో సింగిల్ సీట్ మెజారిటీ ఉంటే ముఖ్యమంత్రి అయిపోతారు. మీకు సపోజింగ్ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా మన దగ్గర, తెలంగాణ ఉదాహరణకు తీసుకోండి. 119 మంది ఎమ్మెల్యేలు, 60 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంటే ముఖ్యమంత్రి అయిపోతాం. మాజీ స్పీకర్ కూడా అంతే అనుకుంటా. అంతే. ఇక వేదిక ఎక్కి సవాళ్ళ మీద సవాళ్ళు, వాడిని జైల్లో వేస్తా, వీడిని కొడతా, ఏదంటే అది ఎవరో ఒక్కళ్ళని అంటారు. అందరు చేస్తున్న పని ఇది. ఆంధ్రాలో జరిగేది ఇది, తెలంగాణలో జరిగేది ఇదే, వెస్ట్ బెంగాల్లో జరిగేది ఇదే, తమిళనాడులో జరిగేది, మహారాష్ట్రలో కూడా జరిగేది ఇదే, ప్రతి చోట. మనం తమిళనాడులో చూసాము, జయలలిత జాకెట్ చెప్పితే ఆమె నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఇంకొకనే పంచబీకింది, పిచ్చి కొట్టించింది. అట్లాగే ఇక్కడ ఈయన అధికారంలోకి వస్తే ఆయన జైల్లో వేయటం, ఆయన రెడ్ బుక్, ఇది రెడ్ బుక్ బర్డ్ బుక్ అనేది చాలా తప్పు విధానంలో ఇవి పోతున్నారు. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది అసలు ప్రజాస్వామ్యమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాలో అవుతాం అది. మీరు ముఖ్యంగా అడిగిన ఒక ప్రశ్న ఏది మరి, ఆయన ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కదా అని. నాకు తమరు ఒకసారి చెప్పండి, ముఖ్యమంత్రి డైరెక్ట్లీ ఎలక్టెడా? చెప్పాలి మరి. ముఖ్యమంత్రి డైరెక్ట్లీ ఎలక్టెడా? డైరెక్ట్లీ ఎలక్టెడే. ముఖ్యమంత్రి డైరెక్ట్లీ ఎలక్టెడా? ఎన్నికలు జరిగేటప్పుడు ఎవరికన్నా తెలుసా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని? కుల పార్టీ, ఒక కుటుంబ పార్టీలో తెలుసు. చేస్తే అయితే చంద్రబాబు నాయుడు, లేకపోతే లోకేష్, ఇక్కడ అయితే కేసీఆర్, లేకపోతే ఆ కుటుంబం నుంచి ఉంటారని తెలుసు. రేవంత్ రెడ్డి అవుతాడని తెలుసా?
తెలీదు. అనుభవజ్ఞుడు కాబట్టి నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడని కొందరు అనుకుంటారు, కోమటిరెడ్డి బ్రదర్స్ అవుతారని ఇంకోళ్ళు అనుకుంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఇంకొకళ్ళు అనుకుంటారు. అంతేగాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి ఓట్లకు మీ దగ్గరికి వచ్చారు అసలు ఎవరన్నా? రాలేదు, ఎవరు రారు. పైగా ఏంటంటే రేవంత్ రెడ్డినే స్వయంగా అడిగి ఏమంటే మీరే ముఖ్యమంత్రి అవుతారా అంటే తప్పు అలా అనకూడదు, అధిష్టాన నిర్ణయం. గతంలో వైఎస్ఆర్ కూడా అదే అన్నారు కదా సార్ పాదయాత్ర టైంలో. ఏమంటారు? అది పార్టీ అధిష్టాన నిర్ణయం అంటారు. అది ఇంకొక తప్పు. అధిష్టాన నిర్ణయం అన్నాడు కానీ మా శాసనసభ్యుల మెజారిటీ నిర్ణయం అన్నాడా? అది కూడా అనడు. ఏంటంటే సరే మెజారిటీ శాసనసభ్యుల నిర్ణయం అని మీరు మర్యాద కోసం అన్నారు అనుకోండి, ఓన్లీ టెక్నికల్ తేడా తప్పితే రెండు ఒకటే. మెజారిటీ శాసనసభ్యులు అంటే ఒక 60 మంది మీకుండి 60 మంది ఎన్నుకుంటే మీకు ఇంత అధికారం వస్తే 60 మంది ఎమ్మెల్యేలు. దీన్ని డైరెక్ట్ ఎన్నికందామా ఇండైరెక్ట్ ఎన్నికనుకుందామా? మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, మరి రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకున్నారు? సర్పంచ్లా? ఎమ్మెల్యేలు ప్లస్ వాళ్ళ ఎంపీలు కదా. మిమ్మల్ని 60 మంది ఎన్నుకుంటేనేమో మీదేమో డైరెక్ట్ ఎలక్షనా, మీకేమి ఇన్ని అధికారాలు వస్తాయా? ఆయనేమో 4200 మంది ఎమ్మెల్యేలు 775 మంది పార్లమెంట్ మెంబర్లు ఎన్నుకుంటేనేమో అధికారం రాదా? గదిలో పెట్టి తాళం వేసేస్తారా? ఇదేమి రాజకీయం అండి, ఇదేమి లాజిక్ అండి? ఒక లోక్సభలో సింగిల్ సీటు మెజారిటీ వచ్చినడేమో ప్రధానమంత్రి అత్యంత అధికారాలు ఉంటాయా? ఒక లోక్సభలో సింగిల్ సీటు. మరి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ దేశంలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు గెలిచిన రాష్ట్రపతికి ఏమో రాజ్భవనా? ఏంటండి ఇది ప్రజాస్వామ్యం అని నమ్మితే మిమ్మల్ని భగవంతుడు కూడా రక్షించలేడు. జనమందరం కలిసి ఏమో ఎన్నుకున్నది ఎందుకు గదిలో మీకు సెక్రటరీగా పనిచేయటానికా? మీకు ఇంకోటి చెప్తాను, ఎమ్మెల్యే అవడానికి వయో పరిమితి ఎంత? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. ఓకే. రాజ్యసభకును ఇక్కడ కౌన్సిల్కి సభ్యుడు అవ్వడానికి ఎంత? 26, 30 సంవత్సరాలు. మరి రాష్ట్రపతికి గవర్నర్కి ఎంత? 35 సంవత్సరాలు. ఎందుకో మరి లోక్సభ సభ్యుల కన్నా రాజ్యసభ సభ్యుల కన్నా ఒక 5 ఏళ్ళు పెద్దవాడయి రాష్ట్రపతి ఉండాలి అంటే మీకెంత గుమాస్తాగా పనిచేసేవాడు మీకన్నా ముసలోడై ఉండాలా? ఎందుకు పెట్టారంటారు ఎక్కువ వయసు? మీకన్నా కొంచెం వివేకవంతుడై ఉంటాడు, మీకన్నా ఎక్కువ అనుభోగ్యుడై ఉంటాడని. మేము చెప్పినట్టు మీరు వినాలి అంటే అర్థం ఇక రాష్ట్రపతికి ఉన్న అధికారం ఏముంది? అధికారం అనేది 0, బాధ్యతే ఉంది. మేము చెప్పినట్టు మీరు వినాలి అంటే చెప్పినట్టు వినే బాధ్యత ఉంది. అంతేగాని రాష్ట్రపతి అధికారం ఎక్కడుంది? మరి అట్లాగే రాజ్యాంగం అంతా కూడా రాష్ట్రపతి గురించి చెప్పేటప్పుడు ఇఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ అని ఉంటుంది. ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ అనే బదులు ఇఫ్ అడ్వైజ్డ్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని రాసుకోరాదు? 74. ఇప్పుడు దేశ భద్రతకి భంగం వాటిల్లే అవకాశం ఉంది, ఏది ఎవరైనా ఇతరత్ర దాడి చేయడం ద్వారా దేశ భద్రతకు భంగం ఉందని రాష్ట్రపతి భావిస్తే ఒకటి. రెండోది ఏంటంటే దేశంలో అంతర్గత అల్లర్లు సంభవిస్తే ఆ అని రాష్ట్రపతి భావిస్తే, ఎందుకంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి భంగం వచ్చే పరిస్థితి వచ్చింది అనుకుందాం, అప్పుడు రాష్ట్రపతి భావిస్తే ఆయన ఎమర్జెన్సీ విధిస్తాడు. విధిస్తే విధించటం వరకే ఆయన పని, కానీ కొనసాగించడం ఆయనకు హక్కు లేదు. 30 రోజుల లోపల పార్లమెంట్ అప్రూవ్ చేయాలి దాన్ని. అందువల్ల అట్లా ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలన అనేది ఇంతకు మించినటువంటి దుర్మార్గం మరొకటి లేదు. ఎమర్జెన్సీ విధించినప్పుడు కాదు, 365 రోజులు 5 సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలనే ఉంటుంది దేశంలో. అర్థమైందా? రాజ్యాంగం మొత్తం ఆయన అధికారాలు విధులు బాధ్యతల గురించి ఉంటాయి, ఎక్కడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి బాధ్యతల గురించి ఉండవు. వీళ్ళనల్లా ఏముంటుంది అంటే రాష్ట్రపతికి సలహాలు ఇచ్చి సహాయపడాలి, ఈయన్ని రాష్ట్రపతి నియమిస్తాడు, ఈయన్ని రాష్ట్రపతి తొలగిస్తాడు, ఈయన ఏదైనా ముందుగా రాష్ట్రపతికి నివేదించాలని ఆర్టికల్ 78 ఇంతే ఉంటుంది. అంతే తప్పితే వీళ్ళకి అధికారం అనేది 0. ఒక అధికారం చూపించమనండి. రాజ్యాంగం మొత్తం రాష్ట్రపతి అధికారాల విధులు బాధ్యతలు ఉంటాయి. మరి ఆర్టికల్ 364లో అయితే రాజ్యాంగంలో ఏముంది అన్న మాటతో సంబంధం లేకుండా భారతదేశంలో ఉన్న మేజర్ సీపోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ అవి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటాయి. రాజ్యాంగంలో ఏముంది అన్న దానితో సంబంధం లేకుండా. రాష్ట్రపతి సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. రాష్ట్రపతి ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్.
ఆర్టికల్ 352 కింద ఎమర్జెన్సీ పెడతాడు, ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడు. అట్లాగే ఆర్టికల్ 123 కింద పార్లమెంటు కనుక సెలవుల్లో ఉంటే ఆయన ఆర్డినెన్సులు జారీ చేస్తాడు. ఆర్డినెన్స్కి చట్టానికి ఉన్నంత విలువ ఉంది ఆర్టికల్ 123 కింద. కాకపోతే మళ్ళీ అక్కడ పార్లమెంటు, ఇక్కడైతేనేమో అసెంబ్లీ, ఇవి రీఅసెంబ్లీ అయిన తర్వాత 45 డేస్ లోపల కనుక పార్లమెంటు దాన్ని అప్రూవ్ చేయకపోతే ఆర్డినెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ అప్పటిదాకా మాత్రం ఆర్డినెన్స్ ఈజ్ ఈక్వల్ టు లా మేడ్ బై ది పార్లమెంట్. రాష్ట్రపతిని ఆర్టికల్ 321 కింద గవర్నర్ కూడా కోర్టులకు సమన్ చేసే అధికారం లేదు. వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ కేసులు చెల్లవు. నీకు ఇన్ని అధికారాలు, విధులు, బాధ్యతలు అప్పచెప్పి నీకు ఒక ఖడ్గమును కవచం 2 ఇచ్చి యుద్ధం చేయరా బాబు, పరిపాలన చేయరా బాబు అంటే మీరేమో రాజ్భవన్లో కూర్చొని అన్ఎలెక్టెడ్ పీపుల్, పొలిటికల్ పీపుల్, ఓట్లు కొనుక్కునేవాళ్ళు, తర్వాత ఏంటంటే విప్పు జారీ చేసి చూపించి ఓటేయమని గెలిచి వచ్చే డూప్లికేట్ ఎన్నిక, వీళ్ళ చేతిలో మీరు ప్రజలను పెడితే ఈ 140 కోట్ల మంది జనాభాకి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. ఇంతమంది చేత మీరు ఎన్నుకోబడి మీరు రాజ్భవన్కు పరిమితం అవటం ఎంత కరెక్ట్ చెప్పండి? ఇది భారతదేశంలో ఇలా జరుగుతున్నది. ఓకే, నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.